ఓం శ్రీ మాత్రే నమ. 608వ నామము దండనీతిస్థ. ఓం దండనీతిస్థాయై నమ. నీతి అనేది రెండు విధాలుగా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకటి అయము, రెండు నయము. అయం అంటే లోకనీతి, నయం అంటే రాజనీతి. రాజనీతిలో దండానికి ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ప్రభువు మరి ఆ తప్పు చేసిన వాళ్ళని ప్రభువు దండించకపోతే ప్రజల్లో చెడు పెరిగిపోతుంది, మదమాత్సర్యాలు పెరిగిపోతాయి, దేశమంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకని దండించాలి. అది మా న్యాయం అంటే పెద్ద చేప చిన్న చేపని తిన్నట్లుగా బలవంతులు బలహీనుల్ని చంపేస్తూ ఉంటారు. అసలు పరిపాలన అనే పదానికే అర్థం లేకుండా పోతుంది. పరిపాలన అనే పదానికి అర్థం ఏంటి? ప్రజల్ని రక్షించటము అని అర్థము. దండనీతిని గనక సక్రమంగా అమలు చెయ్యని రాజు రాజే కాదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మరి బాధపడే వాళ్ళని రక్షించాలి. అదే రాజు యొక్క ధర్మం. అందుకే ప్రజలు తప్పు చేస్తే రాజుది తప్పు అంటారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులది దోషం. అలాగే ప్రజలు తప్పు చేస్తే రాజు యొక్క దోషం. అంటే రాజు సరిగా పరిపాలన చేయలేదు అని, తల్లిదండ్రులు సరిగా పెంచలేదని పిల్లలు తప్పు చేస్తే అంటారు. అలా అతనికి అది ఆ రాజ్యమే కాదు, రాజుకి సక్రమంగా ఈయన పరిపాలించకపోతే, దండన అనేది లేకపోతే ప్రబలిపోయి చెడు అనేది మొత్తం సర్వనాశనం అయిపోతుంది. దేశం అందరూ కూడా దుర్మార్గులైపోతారు, మదమాత్సర్యాలతో విలయతాండవం చేస్తారు. అలా మరి మరణశిక్ష అనేది ఆటవిక పద్ధతి అని, దాన్ని రద్దు చేయాలని కొంతమంది వాదిస్తారు. మరి మనిషి హత్య చేసినప్పుడు అది ఉరి శిక్ష అయితే వేయకూడదంటున్నారు. మరి వాళ్ళైతే చంపచ్చు, వాళ్ళు చంపితే తప్పు లేదు. వీళ్ళు చంపిన వాడిని, తప్పు చేసిన వాడిని మరణశిక్ష వేస్తే తప్పుట. ఏ తప్పు చేయని నిర్దోషిని హత్య చేస్తే అది తప్పు కాదా? అదే మరి అలా ఉంటుంది. అలా నీతి అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఒకటే. ఆ నీతి చక్కగా ఆచరిస్తే అందరూ ఆ ధర్మంగా నీతిగా అందరూ నడుచుకుంటే అందరూ ఆనందంగా హాయిగా ఉంటారు. రాజు కానీ ప్రజలు కానీ అందరూ ఒకే స్థితిలో ఉంటారు, మంచైనా చెడైనా. అట్లాగే మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజనీతిలో దండానికి ప్రథమ స్థానం, ప్రముఖ స్థానం ఉంది. అమ్మ ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళకూడదో దయతో మనకి చూపిస్తూ ఉంది. మంచి వాళ్ళని రక్షిస్తుంది, చెడుని అంటే మంచి మార్గంలో నడిచే వాళ్ళని రక్షిస్తుంది, చెడు మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని అమ్మ శిక్షిస్తూ ఉంటుంది. అమ్మ శిక్షించిన బిడ్డ మంచి కోసమే. మరి తల్లి మరి పిల్లవాడు చెడు మార్గంలో వెళ్తుంటే వెళ్ళొద్దు, తప్పు అని చెప్తుంది. వినకపోతే గట్టిగా కేకలేస్తుంది. ఇంకా వినకపోతే ప్రేమని లోపల దాచుకుని ఎక్కడ పిల్లడు చెడిపోతాడో, అందరిలో చులకనైపోతాడు, అందరిలో చెడ్డ పేరు వస్తుంది పిల్లడికని ఆ ప్రేమని దాచుకుని కోపాన్ని నటించి కొడుతుంది. అప్పుడు పిల్లడు అనుకుంటాడు, అమ్మకి నా మీద ప్రేమ లేదు, నన్ను నాకు దండించింది, నన్ను కొట్టింది, ప్రేమ ఉంటే ఎవరైనా కొడతారా అని అనుకుంటాడు పిల్లవాడు. మరి శిక్షించకపోతే వాళ్ళు సరైన మార్గంలో నడవలేరు. తప్పుకి శిక్షణ ఉండాలి. దండన లేకపోతే మరి మనుషులు దారి తప్పుతారు. దారి తప్పితే అస్తవ్యస్తం అయిపోతారు, అడవిలో ప్రవేశించినట్టే అవుతుంది.
రాజమార్గంలో వెళ్ళవలసిన వాళ్ళు దారి తప్పినప్పుడు ఏమవుతారు? అడవిలోకో, ఏ నూతులోకో, ఏ గోతుల్లోకో, ముళ్ళల్లోకో అలా వెళ్ళిపోతారు. ఎన్నో కష్టాలు పడతారు. అసలు మార్గం కనపడనే కనపడదు వాళ్ళకి. లక్ష్యం అంతకంటే తెలీదు. అడవిలో పడి కొట్టుకుంటారనమాట, బాధపడుతూ ఉంటారు. అలాగే మంచి మార్గంలో పెట్టాలని తల్లి దండిస్తుంది. ఆ శిక్ష అనేది బిడ్డ మంచి కోసమే. అలాగే మనము ఇక్కడ తల్లి స్థానంలో ఉన్నటువంటి మనము మాతకి, జగన్మాతకి మనము బిడ్డలము. అక్కడ బిడ్డ స్థానంలోనే మనం ఉన్నాము. మన బిడ్డల్ని మనం ఎలా అనుకుంటున్నామో అలాగే మన జగన్మాత కూడా మనందరినీ చూసి అలాగే అనుకుంటుంది. అందరినీ మంచి మార్గంలో పెట్టాలి అనుకుంటుంది. మంచి మార్గంలో నడుస్తుంటే సంతోషిస్తుంది. మంచి మార్గాన్ని చూపిస్తుంది తల్లి. ఆ మార్గంలో నడిచినటువంటి బిడ్డని ఇష్టపడుతుంది, చక్కగా ఆనందిస్తుంది. ఆ అమ్మ ఆనందమే బిడ్డకి సర్వశ్రేయోదాయకం, మరి పరమానందదాయకం కూడా. అటువంటి అమ్మ దండనీతిస్తా. మరి ఆ రాజదండం అమ్మ చేతిలో ఉంటుంది. అమ్మ రాజరాజేశ్వరి. అప్పుడు రాజరాజేశ్వరి చేతిలో రాజదండం ఉంటుంది. ఎక్కడ ధర్మం తగ్గితే అక్కడ అమ్మ దండించటానికి సిద్ధంగా ఉంటుంది. మరి ఏ దేవి యొక్క శాసనాన్ని దేవతలు ఆచరిస్తారో, అనుసరిస్తారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఆ దేవతల శాసనం, అమ్మ శాసనం చేత దేవతలు నడుస్తారు. ఏ శాసనంతో, ఏ దేవి శాసనంతో మృత్యుదేవత కూడా అమ్మ శాసనంతోనే నడుస్తుంది. అలా వీళ్ళందరినీ కూడా, వాళ్ళందరూ ప్రజల జీవుల యొక్క కి ఆధారంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క దేవతల యొక్క సంతోషం కోసం జీవులందరూ ఆరాటపడతారు. ఆ దేవతలందరూ అమ్మ ఆనందం కోసం చూస్తారు. అమ్మ శాసనాన్ని వాళ్ళు ఆచరిస్తారన్నమాట. అలా ఆ అమ్మ శాసనాన్ని ఆచరిస్తారు, నడుస్తారు. అమ్మ చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటారు దేవతలు. అమ్మ శక్తి చేతే దేవతలకి ఆ శక్తులన్నీ ఉన్నాయి. ఆ శక్తుల చేతే భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. చక్కగా దయతో అనుగ్రహించి వాళ్ళ కోరికల్ని తీర్చగలుగుతారు. అలా తీర్చటానికి శక్తి అమ్మ దగ్గర నుంచే వస్తుంది అని మనకి ఆ దేవతలందరినీ కూడా శాసించి నడిపించేటువంటి తల్లి దండనీతిస్తా. ఆ దండనీతిస్తా అయినటువంటి తల్లికి మనము నమస్కారం చేసుకుందాం.